హలో అండి, అందరూ బాగున్నారా? వీడియోలు పెట్టడం లేట్ అయింది. కారణం నేను యూఎస్ నుంచి ఇండియా వచ్చేసాను. వచ్చిన వెంటనే యాత్రకి వెళ్ళడం వీడియోలు లేట్ అయిపోతున్నాయి. అరటిపువ్వు కూర రెడీ చేసుకుందాం. పువ్వుని ఇలా ఒలుసుకోవాలి. అందులో దొంగోడు ఉంటాడండి, తీసుకోవాలి. చూసారా, అలా ఒలుసుకునేటప్పుడు అందులో ఆ పొడవుగా ఉన్నది అది తీసేయాలి. అది తీసేసి మిగతావన్నీ ఒలుసుకోవాలి. అలా మొత్తం అన్నీ కంప్లీట్గా ఒలుసుకొని పువ్వు మొత్తం అలా ఒలుసుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి కొద్ది పైన ఇలాగా చిక్కుకుంటే చాలండి. మిగతా అంతదే వేసుకోవచ్చు. లాస్ట్కి ఏమో ఉండదు. అది మొత్తం అంతా అలా ఒలుసుకున్న తర్వాత అది ఒలవడే కొద్దిగా లేట్ అవుతుంది. కూర మాత్రం చాలా మంచిదండి, ఒంటికి సలవ చేస్తుంది అంటారు. అలా ఒలిసేటప్పటికి లాస్ట్కి చిన్నది వచ్చేటప్పుడు అది వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సీలోని మొత్తం అదంతా ఒలిసింది వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బుకోవాలి. దంచైనా దంచుకోవచ్చు, రోట్లో వేసి. మిక్సీ పట్టించిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కడుక్కున్నారనుకోండి, ఆ కసలాంటిది పోతుంది. ఆ కసంతా పోయిందాక నీళ్ళు వేసి వడకట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళన్నీ పోతుంది. జల్లీలో వేసి కడుక్కోవాలి. ఆ కసలాంటిది అంతా పోయిందాక కడుక్కున్నారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ పడతాయి. అది నీరు పోయిందాక పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఈ కడిగి ఉంచుకున్న అరటి పువ్వును కూడా వేసి వేగనివ్వాలి. పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయిందాక వేగించుకోవాలి. సిమ్లో పెట్టి వేగించుకోండి. దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఆ పచ్చివాసన పోయిందాక వేగించుకున్న తర్వాత ముందుగా మనం ఉల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నాం కాబట్టి ఉల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఉంది, కొద్దిగా చెక్ చేసుకోండి. అందులో మసాలాలు కూడా వేస్తాము. దానికి పసుపు వేసి సరిపడినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, ఎందుకంటే గరం మసాలా వేయలేదండి. గరం మసాలా మన ఉల్లి పేస్ట్లో గరం మసాలా ఉంటుంది, కావలిస్తే వేసుకోవచ్చు. మనకు కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేగించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే కొద్దిగా కూర టేస్ట్ మారిపోతుంది. అందులో చిన్న గ్లాసు పాలు వేసుకొని పాలతో పాటు కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని దగ్గర పడిందాక ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిందంటే కూర అయిపోయినట్టుగా. అరటిపువ్వు కూర రెడీ. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మాతాస్ కిచెన్ ఫాలో అవ్వండి. అరటిపువ్వు మసాలా కూర రెడీ.